నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఫేస్బుక్, ఇన్స్టా, సోషల్ మీడియా ఈ పరిచయాలు ఆల్మోస్ట్ మృత్యువు ఒడికి చేరుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడాను. ఆల్మోస్ట్ అంటే ఒక 70% వేసుకోండి. ప్రేమ పేరుతోని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత వరకట్న వేధింపులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే అమ్మాయిలు ముఖ్యంగాను సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, లేదా చంపి వేయబడుతూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులతో. సో ఇలాంటి కేసెస్ చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు చాలా ఎక్కువగా అవే వైరల్ అవుతూ ఉన్నాయి. సో రీసెంట్ గా మియాపూర్ లో జరిగిన ఒక కేసు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. ఆ చూడ్డానికి కూడా అమ్మాయి చాలా చక్కగా ఉంది. దట్టు తెలుగు పీపుల్ కూడా కాదు, వాళ్ళు సమ్ మార్వడి క్యాస్ట్ కి సంబంధించిన నార్త్ సైడ్ ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. సో అక్కడ కూడా ఇలాంటి వరకట్న వేధింపులు ఉన్నాయా, వాళ్ళు కూడా ఇలాంటివి చవి చూస్తూ ఉన్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారి నుంచి. నమస్తే మ్యామ్. మ్యామ్, ఒకటే ఇష్యూ మనం ఎప్పుడు మాట్లాడినాం, సోషల్ మీడియా, ఇన్స్టా. ఈ మధ్య కాలంలో మనకి ఈ పరిచయాలు ఏవైతే ఉన్నాయో, పెళ్లి లేని వాళ్ళు కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా దీని నుంచి లింక్ అయిన వాళ్ళు చాలా తొందరగా పెళ్లి జరిగిపోవడము, ఫిజికల్ అటాచ్మెంట్స్ రావడము, వెంటనే డెత్. సో ఇవే చూస్తున్నాం, ఎంతో టైం పట్టట్లేదు. సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 90 days 95 days అని అంటూ ఉన్నారు. అసలు ఈ కేసు డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఇద్దరు వేరు వేరు ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్ లో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. సరే ఒకళ్ళకొకళ్ళు కలుసుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో ఇవాళ ఒప్పుకోటాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కదా. ఏదైతేనే వాళ్ళు పెళ్లి అయితే చేసుకున్నారు. ఇంత చేసి పెళ్ళి 3 నెలలే. 3 నెలలకే ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇది చాలా చిన్నగా మాట్లాడుకున్నట్లుగా ఉంది తప్పితే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు. కానీ దీని వెనక ఒక అమ్మాయి జీవితం, ఆ అమ్మాయిని కని పెంచిన తల్లిదండ్రుల ఆశలు, ఆ ఆశల తాలూకు ఆ ఆశల వెనకున్న బాధ్యతలు ఇవన్నీ కూడా బుగ్గిపాలైపోయినాయి ఈ రోజు. అసలు ఎందుకు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు? అవును, అసలు ఇంకా వరకట్నం సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? అదే కదా. అంటే ఇక్కడ ఎక్కడో అతనికి నా ఉద్యోగం పోద్దేమో, అభద్రతా భావం. అంటే ఉద్యోగం పోద్దేమో అంటే ఆ అభద్రతా భావం ఉన్నప్పుడు కట్నం అడగడం కరెక్టేనా అనే ఉద్దేశం కలుగుతుందేమో ఎవరికైనా. అది అది సోర్స్ అదే నా ఉద్దేశం అది కాదు. అంటే అతనికి అసలు భార్య వైపు నుంచి ఎంతో కొంత ఆస్తి రావాలి అనే ఒక ఆలోచన నుంచి అతనికి పుట్టుకొచ్చింది. ఆ ఆలోచన లేదనుకోండి, సరే ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది, లేదో కొన్ని రోజులు ఖాళీగా ఉంటాము. ఇద్దరిలో ఒకరికైతే ఉద్యోగం ఉంది కదా ప్రస్తుతానికి. బ్రతకడానికి గట్స్ ఉండాలి మ్యామ్, బతకాలి కదా, ఏదో ఒకటి చేసి బతకాలి కదా. అంతేగాని ఇప్పుడు అమ్మాయిని కని పెంచి అమ్మాయికి ఉద్యోగం వచ్చేంత దాకా చదివించి ఉద్యోగం వచ్చిన తర్వాత నీ చేతిలో పెడితే నువ్వు కట్నం కావాలని అడుగుతావా? అసలు చక్కగా నెల నెల సంపాదించే అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు, పోనీ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నందుకు, ఆ అమ్మాయి కుటుంబానికి ఇప్పుడు నువ్వు తండ్రిగా మీ అమ్మా నాన్నల బాధ్యతను వహిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మా నాన్నల బాధ్యత ఉంటది కదా ఎంతో కొంత. అంటే పైగా వాళ్ళు ఆ మాదిరిగా అమ్మాయిని ఒక గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగం వచ్చేదాకా చేశారు అంటే అమ్మాయి ఖచ్చితంగా తల్లిదండ్రుల పైన బాధ్యత ఉంటుంది కదా. అలా కాదు, అది వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత పక్కన పెట్టి వాళ్లే నగలు కొనాలి, వాళ్లే ఘనంగా పెళ్లి చేయాలి, అల్లుడు అనేసరికి అతి మర్యాదలు చేయాలి, నెత్తి మీద పెట్టుకోవాలి, గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలి, అత్తగారికి అత్తరికం ఆమె హోదాకి తగ్గట్లు చెయ్యాలి. ఇవన్నీ చేసిన తర్వాత వెరసి ఇంత చేసిన తర్వాత వీడేమన్నా ఈ అమ్మాయిని సరిగా చూసుకుంటాడా ఏడిపించకుండా అంటే అది లేదు. లోపల జరుగుతూనే ఉన్నాయి. ఎంత వేధించకపోతే 3 నెలలకే అమ్మాయి చచ్చిపోవాలనే నిర్ణయానికి అమ్మాయి ఉద్యోగం చేసుకునే అమ్మాయి. అసలు ఇవాళ మనకి యూత్ ఇట్లా సగం మంది బాధల్లోనూ కష్టాల్లోనూ ఏడుపుల్లోనూ, లేదు ఇంకొంతమంది అర్ధంతరంగా జీవితాలు చాలించుకునే కాడికి ఎందుకండి అసలు ఈ సమాజం? ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మేడం మీరు. చనిపోవడం, ఇప్పుడు అమ్మాయి తెలివైంది, అందంగా ఉంది, ఒక గట్స్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగం చేస్తుంది. సో అలాంటి అమ్మాయి చనిపోవడం అంత సింపుల్ గా అంటే ఎందుకు థాట్ వస్తుంది వాళ్ళకి? అంటే ఇంకా అయిపోయింది ఈ రోజుతో అనుకుంటారా, లేకపోతే ఏం ఆలోచించి దానికి డిసైడ్ అవుతారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ప్రేమ పెళ్లి. ఇంట్లో వాళ్ళకి
ప్రేమించానని చెప్పి చేసుకుంది. ఖచ్చితంగా వేరే స్టేటు అనేసరికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వద్దు అని ఉంటారు. ఆ వద్దు అన్నప్పుడు ఈ అమ్మాయి నేను బతికి చూపిస్తాను చూడండి అని చెప్పి ఛాలెంజ్ చేసుకొని ఆ అమ్మాయి మనసుగా ధైర్యంగా తెచ్చుకొని వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత 3 నాళ్ళ ముచ్చట అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తలెత్తుకోలేదు కదా. అది ఒక ఓటమి ఇక్కడ. నేను ఓడిపోయాను, నా అంచనా తప్పయింది, నేను ఏదైతే అనుకున్నానో నేను అనుకున్నలాగా లేదు, నేను మోసపోయాను అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళని ఉన్న చోట ఉండనివ్వదు. ఒకవేళ ఏదైనా జరిగితే నేను వాళ్ళకి భారం అయిపోతానని ఒకటి. భారం ఏముంది, ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటది, ఈ అమ్మాయి కాళ్ళ మీద ఈ అమ్మాయి నేను నిలబడగలను అని. కానీ ఈ అమ్మాయికి ఇది ఒక అవమానం లాగా ఫీల్ అయింది. మీరు అన్నట్టు ఓడిపోయానని ఓడిపోయాను, నేను వాళ్ళ మాట వినుంటే బాగుండేది, నా డెసిషన్ ఇంత రాంగ్ అయింది ఏంటి, నేను ఇంత పొరపాటు చేశానేంటి, పైగా నన్ను ఇంత మోసం చేస్తాడా ఇంత నమ్మితే, ఇలా రకరకాల భావనలు వచ్చేసి దాని ముందు వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళకున్న సర్కిల్ మొత్తం అన్ని దిగదుడిపోయి ఇక మిగిలింది ఒక్కటే నిరాశ. ఈ నిరాశలో నేను ఎందుకు బతకాలి, నేను ఆ మనిషినే నమ్ముకోవడం వల్ల ఆ మనిషిని నమ్మి ఏదైనా కావచ్చు మోసపోయాను అని. అట్లాగే ఇది చూస్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుందండి. నిన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసిందండి, పాపం ఫోన్ చేసి అసలు నేను నిన్నంతా దానిలో నుంచి నేను బయటపడలేకపోయాను, ఎన్నో బాధలు విన్నాను కానీ అలాంటి తల్లిని నేను చూడలేదు. సంవత్సరం అయిందంట కూతురు చనిపోయి, ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి, ఉరేసుకుంది అని చెప్పి ఈ అమ్మాయికి ఫోన్ వచ్చింది. తల్లికి మీ అమ్మాయి చచ్చిపోయిందని పోలీసులు ఫోన్ చేశారు. నేను చచ్చిపోయానండి, నాకు అసలు నా మైండ్లో ఏమీ గుర్తులేదు, నేను వచ్చాను, నాకు పైకి తీసుకెళ్లారు, నేను లోపలికి వెళ్ళి బిడ్డను అంటుకుంటాను అంటే కూడా వేలు ముద్రలు పడతాయి, పాద ముద్రలు పడతాయి, నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదన్నారు. అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు, ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లిపోయి పోస్ట్ మార్టం చేసి ఇచ్చారు. రాత్రికి రాత్రి 12 దహనం చేసేశారు. పోస్ట్ మార్టం అయిన బాడీని ఉంచకూడదు అని చెప్పి రాత్రిపూట దహనం చేశారు. నా తల్లిని నేను చివరిసారిగా నేను ముట్టుకుని కూడా చూడలేదమ్మా అని ఆ అమ్మాయి ఏడుస్తుంటే, ఒక్కటే కూతురు, తండ్రి చనిపోయాడు. పెళ్ళైంది సంవత్సరానికే, చనిపోయి సంవత్సరం అయింది. గోవాలో పెళ్లి చేసుకుని నేను ఇది వీడియో నేను ఇక్కడ చేశానో ఎక్కడ చేశానో కానీ ఆ వీడియో కూడా నేను చేశాను, నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు నిన్న మాట్లాడుతుంటే గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ అవన్నీ అంటే నాకు గుర్తొచ్చింది, అమ్మ నేను మాట్లాడాను ఈ పెళ్లి గురించి అని చెప్పి. వాడు రోజు కొట్టడమేనంట. సరే మేడం, కొట్టాడు, అమ్మాయి చనిపోయింది, కనీసం పోలీసులైనా కేసు ఫైల్ చేసుకుని చేశారు. చార్జ్ షీట్ సరిగా లేదంటుంది ఆమె, లాయర్ల చుట్టూ తిరిగింది, ఇంతవరకు ఏమీ కాలేదు. ప్రత్యక్ష కేసు మనం చూడలేదు. ఇప్పటికే 2 సార్లు కోర్టుకు వచ్చాడంట, ఏమి మటుకు ప్రతిసారి వెళ్తోంది కోర్టుకి, ఏమీ లేదు, నాకు న్యాయం చేయండి మేడం, నాకు అసలు అతనికి శిక్ష పడితే గానీ నా కడుపు మంట చల్లారదు అని ఆమె ఏడుస్తుంటే నిజంగా అమ్మా అసలు ఇంతలా అసలు నేనైతే అమ్మకి ఒకటే చెప్పాను, అమ్మ నేను మొత్తం నీ బాధ అంతా నేను తీసి పక్కన పెడతానని నేను చెప్పలేను, కానీ నీకు ఏదో ఒక ఉపశమనం అయితే నేను చేయగలిగినంత ఖచ్చితంగా చేస్తాను, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వమ్మా, అసలు ఆ కేసు ఏంటి, ఏం జరుగుతుంది, ఏ స్టేజ్ లో ఉంది అంతా నేను నీకు కనుక్కుని చెప్తాను అని. అసలు నిజంగా అమ్మాయి కూడా ఎంత అందంగా ఉందో, ఎంత చదువుకుందో, అమ్మాయి అంత చదువుకున్న అమ్మాయి వీడు పరిచయం అయ్యాడు ఆఫీస్ లో. పరిచయం అయితే వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదరు వాళ్ళు ఎవరో వచ్చి ఈమెని మాది బాధ్యత, నేను చెప్తున్నాం కదా మీరు పిల్లనివ్వండి అని చెప్పి బతిమిలాడి చేసుకొని. ఒకటి మేడం, ఇక్కడ ఈ కేసెస్ లో ఏం జరుగుతుందంటే, నాకు ఐడియా ఉన్న ప్రకారం ఆ అబ్బాయి సరిగా ఉంటే పేరెంట్స్ సరిగా ఉండకుండా ఏదో రకంగా వేధిస్తూ ఉన్నారు, పేరెంట్స్ వాళ్ళు సరిగా ఉన్నారనంటే పిల్లాడు చేసుకున్నవాడు సరిగా ఉండడం లేదు. సో ఏదో రకంగా అక్కడ అలాగే నిన్న పేజీ తీస్తే ఇవే వార్తలు అన్నాను కదా, నిన్న భార్య కేసు పెట్టిందని చెప్పి ఒక డాక్టరు
పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడి వస్తా వస్తా గుర్తు తెలియని ఇంజెక్షన్ చేసుకొని కార్లోనే చనిపోయాడు. అసలు ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు, అవును. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? రిలేషన్స్ ఎలా అయిపోతున్నాయి చూడండి. ఇంకొక ఆమె ఏమో భర్త చనిపోయాడు అని చెప్పి ఆ బాధలో పిల్లల్ని చంపేసేసి ఆవిడ చనిపోయింది. చావే పరిష్కారం అనుకుంటున్నారు. అసలు అదే అర్థం కావట్లేదు. ఎంతో మంది బతుకుతున్నారు మేడం ధైర్యంగాను. మరి ఆ ధైర్యం ఎలా వస్తుంది, మనం ఎలా ఇవ్వగలుగుతాం, వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు అనేది అర్థం కావట్లేదు. అది ఎవరికి వాళ్ళకి ఉండాల్సిన ధైర్యంగా బతకాల్సిన అవసరం ఉంది. అసలు మనం బతికి చూపించాలి, మన ముందు మనం నిరూపించుకోవాలి, ప్రపంచానికి నిరూపించక్కర్లేదు. ఇప్పుడు ఈ బాధ్యత నాకు వచ్చింది అంటే నాకు సమర్థత ఉంది కాబట్టి ఈ బాధ్యత వచ్చిందేమో. ఇప్పుడు ఠాగూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ అని దిల్షు నగర్ లో ఒకటి ఉంటది. అది ఏంటి అంటే స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఆటిజం గానీ లేకపోతే మాటలు రాని పిల్లలు గానీ చెవులు వినిపించని పిల్లలు గానీ ఇట్లాంటి పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ ఏమి రాసి ఉంటుందంటే కొటేషను, మీకు ఇలాంటి బిడ్డ పుడితే కూడా మీరు చూసుకోగలరనే దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, మీ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ముందు మీకు ప్రాక్టీస్ ఇది అని మీకు ఒక కొటేషన్ రాసి ఉంటది. మీ దగ్గర ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు మీకు బిడ్డనిచ్చాడు అని చెప్పి రాసి ఉంటది. అట్లాగే ఏ మహిళ అయినా సరే పెళ్ళయింది, సరి అయిన భర్త దొరకలేదు, బతకండి అంతే, పిల్లలు ఉన్నారు బతికించుకోండి, అంతేగాని అధైర్యంగా చనిపోవద్దు మీరు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఉండి పిల్లల్ని సాక్కుంటున్న వాళ్ళు ఉన్నారు, ఏ ఉద్యోగం లేకపోయినా కూరగాయలు అమ్ముకుని కూడా పిల్లల్ని బతికించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక తల్లి ఉంది, కర్రీ పాయింట్ పెట్టుకుని బతికించింది కదా కొన్నాళ్ళు. అసలు వీడి ఇట్లా పద్దాక నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఏ పోలీసుల రక్షణ కోరున్నా గానీ దొరుకుండేది. బతికి పరువు గురించి కూడా ఆలోచిస్తారు, ఎందుకులే అని ఆలోచించి లాస్ట్ వీళ్ళే అంతం వాళ్ళ జీవితాలు అంతం చేసుకుంటున్నారు. ఏదైనా ఈ జీవితాల్లో ఇలాంటి కష్టాలకి దారి తీసిన పరిస్థితులు మారాలని కోరుకున్నాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.